కబాలి కాలా సినిమాలు రజనీకాంత్ని ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన రోబో 2 మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా పర్వాలేదనిపించింది. కానీ రజనీకాంత్కి రోబో 1 స్థాయి హిట్ మాత్రం ఇవ్వలేకపోయింది. మంచి హిట్ కొట్టడానికి రజనీకాంత్ పేరున్న పెద్ద డైరెక్టర్లని ఎంచుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ని తన సినిమా చేసే అవకాశం ఇచ్చి మొత్తం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. ఇక తమిళ తెలుగు ప్రేక్షకులంతా రజనీ పేట సినిమాపైనే ఆశలు పెంచుకున్నారు. గతంలో వచ్చిన భాషా సినిమా అంత బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. అయితే మరి ఆ స్థాయిలో పేట సినిమా ఉందా? రజనీకాంత్ మళ్ళీ తన సూపర్ ఇమేజ్ని సత్తాని చూపించాడా? సూపర్ స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చిన కార్తిక్ సుబ్బరాజ్ రజనీ అభిమానుల అంచనాలని అందుకున్నాడా? ఒక హీరో తన అభిమాని దర్శకత్వంలో నటిస్తే ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు గబ్బర్ సింగ్ మూవీతో తెలుసు. ఇప్పుడు పేట సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కార్తిక్ సుబ్బరాజ్ రజనీకి వీరాభిమానే. మరి తన అభిమాన హీరోకి హిట్ ఇచ్చాడో లేదో ఈ విషయాలన్నీ ఇప్పుడు మన ఫిలిం రిపోర్టర్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అశోక్. సో ముందుగా రజనీకాంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సినిమాలో? సినిమా ఎలా ఉంది? రజనీకాంత్ గురించి మనం కొత్తగా చెప్పేది ఉందండి. రజనీకాంత్ ఒక సూపర్ స్టార్. ఆయన సౌత్ ఇండస్ట్రీకే కాదు మొత్తం ఓవరాల్గా ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్, గుడ్ పర్ఫార్మర్ కూడా మనం చెప్పుకోవచ్చు రజనీకాంత్ని. అందుకే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మన గతంలో వచ్చిన 2.0 సినిమాని కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేయడం అది మన అందరికి తెలిసిందే. అటువంటి సినిమా తర్వాత ఆ సినిమా ఇంకా థియేటర్లోనే ఉంది. ఆ థియేటర్ల నుంచి వెళ్ళిపోయే లోపే మన ఈ సినిమాతోటి పేటతోటి రావటం, ఆ పేట మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా రావడం, అందులో ఆయన మాస్ ఫ్యాన్స్ని కొంచెం ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ మంచి పాజిటివ్ రావడం, అందులో తెలుగులో కూడా అసలు మనం పేటకు సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే 21 కోట్ల రూపాయలకు తెలుగు హక్కుల్ని మన అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నాం. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక డబ్బింగ్ సినిమాకు 21 కోట్ల రూపాయలు డబ్బింగ్ హక్కులు తీసుకోవడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాకి ఎటువంటి ఐప్స్ ఉన్నాయో. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పుకోవద్దు. ఆయన గతంలో ఎలా చేశాడో దీంట్లో కూడా అంతే బాగా చేశాడు. ఆయన స్టైల్స్, ఆయన మేనేజరెన్స్, ఆయనకు సంబంధించిన డైలాగ్స్, ఆయన మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేసే విధానం కానీ, లవ్ ట్రాక్ కానీ, ఆయనకున్నటువంటి ఫ్లాష్ బ్యాక్ కానీ, ఈ సినిమాలో మొత్తం ఆద్యంతం ఒక ఫ్యాన్స్ మాత్రం ఒక పండగలాగా, అంటే సంక్రాంతి పండగ వచ్చింది ఒక పండగ కూడా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ముఖ్యంగా ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ సినిమా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, బాగా చేస్తారు. ఇక మనం ఇంకా మిగతా విషయాలకు వెళ్తే తప్ప పర్ఫార్మెన్స్ విషయంలో రజనీకాంత్ మాత్రం 100కి 200% న్యాయం చేశాడు ఈ సినిమా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి ఈ సినిమా? మనం గతంలో అంటే ఇక్కడ ఈ సినిమాలో ఒక పెద్దగా ఈ స్టోరీ గురించి చెప్పుకుంటే కొంచెం మామూలు స్టోరీ, రొటీన్ స్టోరీ ఉంది. ఏంటంటే గతంలో మన భాషా స్టోరీ, దానికి ఒక రివెంజ్ స్టోరీ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది. మనం ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక వార్డెన్గా పనిచేస్తుంటాడు. అతని పేరు ఖాళీగా ఉంటూ ఒక వార్డెన్గా చేస్తుంటాడు. అదే క్రమంలో సిమ్రాన్ తోటి కూడా పరిచయం ఏర్పడుతుంది. అయితే సిమ్రాన్కి వీళ్ళ మధ్యలో ఒక గుండా వల్ల వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆ గొడవల తర్వాత ఇతను ఖాళీ కాదు పేట అని, ఇతని ఉత్తరప్రదేశ్ అని తెలుస్తుంది. అసలు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ సినిమా ఏంటి, అసలు ఈయనకున్న ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఇలా పేరు మార్చుకోవాల్సి వచ్చింది అనేది ఈ సినిమా యొక్క కథ మొత్తం వరకు. అంటే మనం చూడొచ్చు గతంలో భాష లైన్ అంతే కదా, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ స్టోరీ దీంట్లో చాలా వచ్చాయి తమిళ్లో కానీ తెలుగులో కానీ. సో ఇది రొటీన్గానే స్టోరీ విషయంలో రొటీన్ స్టోరీ అని చెప్పచ్చు. ఈ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా, లేకపోతే కేవలం మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని చేశాడు డైరెక్టర్? స్టోరీ విషయానికి వచ్చి వస్తే పర్ఫార్మెన్స్ విషయంలో రజనీకాంత్ చాలా అద్భుతంగా చేశాడు. స్టోరీ విషయం రొటీన్ కావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఈ తరహా అంటే మళ్ళీ అంతేకాదు రజనీకాంత్ పాత సినిమాలో ముత్తు, నరసింహ ఇటువంటి సినిమాలన్నీ కూడా ఈ సినిమాల్లో ఉన్న కొన్ని షేడ్స్, కొన్ని సన్నివేశాలు అది కనబడుతుంది అనమాట ఫ్లేవర్. సో కొంచెం ఆ చూసే ఫ్యాన్స్కి రొటీన్ అనేది కొంచెం కలుగుతుంది. దీంట్లో ఫస్ట్ హాఫ్లో ఉండేటువంటి అంటే త్రిష అండ్ సిమ్రాన్ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ అదంతా కూడా కొంచెం హైలైట్గా ఉంటుంది. ఆయన ఫస్ట్ డైలాగ్స్, పర్ఫార్మెన్స్, ఆయన మ్యారేజెస్ ఎట్లా ఉంటాయి, దాని తగ్గట్టు మ్యూజిక్ ముఖ్యంగా అద్భుతంగా ఇవ్వడం అదంతా కూడా సినిమాకి వెళ్ళిపోయింది చెప్పొచ్చు. ఓకే, ముందుగా చాలామంది క్యూరియస్గా ఎదురు చూస్తున్న ఈ సినిమా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు ఆ రీచ్ అయ్యాడా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు? అంటే అభిమానుల్ని అలరించటంలో, వాళ్ళతో విజిల్స్ వేయించడంలో, అంటే సూపర్ స్టార్ సినిమా కాబట్టి ఒక మాస్ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో కార్తిక్ సుబ్బరాజ్ ఎలా చేశాడు ఈ సినిమా డైరెక్షన్? మీకు తెలిసిందే కార్తిక్ సుబ్బరాజ్ ఎవరో తెలుసు. ఆయన రజనీకాంత్ అభిమాని. ఆయన గతంలో పిజ్జా తమిళ్లో తీసినటువంటి జిగర్ తండాలని సినిమాలు చాలా హిట్ అయినా అవి చూసి ఆయనకి ఛాన్స్ ఇవ్వడం,
దాన్ని కూడా ఒక ఫ్యాన్, ఒక అభిమాని ఒక హీరోని ఎలా చూడాలనుకుంటాడో అలానే ఈ సినిమాలో ఆయన డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆయనకు అయితే ఎక్కడైతే అంటే ఆయన మేనేజర్స్ కానీ ఆయన స్టైల్స్లో కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ అదంతా కూడా ఎలా ఉంటుందో దాన్ని అంతటా దీంట్లో చూపించడం జరిగింది. రీచ్ అయ్యాడు, ఖచ్చితంగా రీచ్ అయ్యాడు. ఫ్యాన్స్ మాత్రం మంచిగా చాలా బాగా తీశాడు, తీయడంలో బాగా గుడ్ క్వాలిటీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో జరిగింది, సెకండ్ హాఫ్ ఇతనికి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలని దాంట్లో కొంచెం రొటీన్గా ఉండడం, ఆ స్క్రీన్ ప్లే కూడా సరిగా ఫస్ట్ హాఫ్లో ఉన్న ట్విస్ట్లు సెకండ్ హాఫ్లో లేకపోవడం, తర్వాత దాన్ని ఆ స్థాయిలో ఊహించే స్థాయిలో తీయకపోవడంతో కొంత నిరాశ కలుగుతుంది. కానీ మొత్తానికి అంతా మాత్రం ఒక మంచి కమర్షియల్ సినిమా, కమర్షియల్ హంగులు ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఓకే, అనిరుద్ధ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అనిరుద్ధ్ అటు లాస్ట్ టైం అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా పాటలు అందించే రేంజ్కి వచ్చాడు. నిజంగా ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమా పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది ఈ సినిమాలో? అయితే కొన్ని పాటలు ఆర్ఆర్ అనిరుద్ధ్ గురించి మనం మీరు అన్నట్టు అజ్ఞాతవాసి అంటే దాదాపు తమిళ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా అనిరుద్ధ్కి ఛాన్స్ ఇవ్వడం, ఆయన కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడం, అట్లాగే రజనీకాంత్ కూడా దీంట్లో ఇవ్వడం కూడా జరిగింది. కార్తిక్ సుబ్బరాజు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా. సో దీంట్లో ఏంటంటే సాంగ్స్ కంటే కూడా ఆర్ఆర్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాడు. ముఖ్యంగా సాంగ్స్ అనేది కూడా రొటీన్గా కొన్ని ఆల్రెడీ మనం చూసినాం, ఆల్రెడీ విన్నాం కాబట్టి ఆడియోస్ పిక్చరైజేషన్ అంతగా కొంత ఇబ్బంది అనిపించినప్పుడు కూడా ఆర్ఆర్ మాత్రం సినిమాకు కరెక్ట్ ఎక్కడ ఉండాలి, ఎమోషన్స్లో లవ్ ఫీల్స్లో లవ్, అలాగే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ కూడా ప్లస్ ఆర్ఆర్ ముఖ్యంగా దీనికి చాలా అనిరుద్ధ్ మాత్రం చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంటుంది, ఆ ఫీల్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఓవరాల్గా సంక్రాంతికి ఎలా ఉండబోతుంది అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు, మైనస్లు ఏమున్నాయి? ముందు ప్లస్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, అంటే ఓవరాల్గా ఈ సినిమాలో రజనీకాంత్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఆయన స్టైల్స్, మేనేజర్స్ ఆయనే కాబట్టి ఆయన గురించే బిజినెస్ అది దాదాపు 200 కోట్ల బిజినెస్ ఆయన ద్వారా సూపర్ స్టార్ కాబట్టి ఆయన జరుగుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆ తర్వాత వచ్చేస్తే సిమ్రాన్ వాళ్ళ మధ్య లవ్ సీన్స్, ఆర్ఆర్ ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంది. కాకపోతే ఈ ప్లస్ పాయింట్స్గా బాగా చెప్పచ్చు. అది మన కెమెరామెన్ తిరుకి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఆ సినిమా దగ్గర రిచ్గా అయితే రజనీకాంత్ సినిమాకి ఎలా అయితే ఉంటాయో అలాంటి హంగులు అన్నీ కూడా దాంట్లో ఉండడం జరిగింది. ఇక మైనస్ విషయానికి వస్తే కథ అనేది రొటీన్ కథ. ఇది ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లు, రివెంజ్ డ్రామాలు అని చాలా చూసాం. దాంట్లోనే ఇది ఉంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ట్విస్ట్లు కానీ అవి కానీ ఇవన్నీ సెకండ్ హాఫ్లో చూపించకపోవడం అదంతా కూడా కొంచెం తేలిపోయినట్టు అయిపోయింది. ఈ తర్వాత మ్యూజిక్ అంటే సాంగ్స్ కొంచెం పిక్చరైజేషన్కి దానికి సింక్ అయినట్టు అనిపించలేదు, కొంచెం అదొక మైనస్గా కూడా చెప్పొచ్చు. ఇవి మైనస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. ఇక మీరు అన్నారు ఏదో ఈ సంక్రాంతికి ఖచ్చితంగా పోటీ ఇస్తుంది అంటే మన తెలుగు సినిమాలు మన 3 రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయిపోయింది ఎన్టీఆర్ బయోపిక్, రెండోది ఇప్పుడు వినయ్ విజయరామ రేపు రిలీజ్ అవుతుంది, ఎల్లుండి F2 రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమాల మధ్య థియేటర్స్ లేవు అంటూ ఆ నిర్మాత కూడా గగ్గోలు పెట్టి పెద్ద ఈ మధ్య వివాదం కూడా జరిగింది. దిల్ రాజుని అల్లు అరవింద్ని కూడా ఆయన కామెంట్స్ చేయడం, ఎట్టకేలకు కొన్ని థియేటర్స్ సర్దుబాటు చేసుకొని ఈరోజు ఎట్లాగా వచ్చింది. ఈ వచ్చిన సినిమా ఖచ్చితంగా అంటే రజనీకాంత్ కూడా తెలుగులో చాలా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, ఆయన మార్కెట్ కూడా ఎందుకంటే దాదాపు ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా 40 కోట్లు 50 కోట్లు మార్కెట్ తెలుగులో ఉండడం, హిట్ సినిమాకి అయితే 100 కోట్ల దగ్గర ఇచ్చినటువంటి సందర్భం ఉందంటే దానికి ఎగ్జాంపుల్లే 2.0 వచ్చినటువంటి మనం చూస్తున్నాం. సో ఇది కూడా తెలుగు సినిమాలకు మాత్రం ఖచ్చితమైన పోటీ ఇస్తుంది. సంక్రాంతి కానుకగా ఇప్పుడు ఎలాగో తెలుగు సినిమాలు 3 రిలీజ్ అవుతున్నాయి, దాంతో పేట కూడా ఖచ్చితంగా దాన్ని పోటీ ఇస్తుంది, గట్టి పోటీ ఇస్తుంది. దీని పవర్ అంటే దీని యొక్క సత్తా కూడా చాటుకుంటుంది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి మంచి కమర్షియల్ సినిమా ఇది ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా కమర్షియల్ హంగులు కోరుకునే ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మాస్ సినిమా నచ్చా సినిమాని డెఫినెట్గా మాస్ సినిమా వచ్చు, మాస్ ఆడియన్స్కి ఇది బాగా రీచ్ అవుతుంది. సంక్రాంతికి మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో విన్నారు కదా పేటా సినిమాపై అశోక్ ఇచ్చిన రివ్యూ అండ్ స్టోరీ నరేషన్ యాజ్ వెల్ యాజ్ ఈ సినిమాలో పాటలు ముఖ్యంగా అలాగే మాస్ ప్రేక్షకులను కూడా బాగా అలరించే అవకాశం ఉంది. సో వన్ టైం వాచ్ మూవీగా అనుకోవచ్చు. ల్యాగ్స్ ఉండడం గతంలో నా రివ్యూస్లో కూడా నేను చెప్పాను, ప్రతి సినిమాకి ఒక ల్యాగ్ పాయింట్ అనేది ఉండడం సహజం. ఎందుకంటే ప్రతి సెకండ్ లేదా ప్రతి మినిట్ ఎంత ఎంటర్టైన్మెంట్ మూవీ అయినా ఆ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఒక్కొక్క డైరెక్టరు ఆ ల్యాగ్ అనేది తీసుకుంటాడు. అది స్టోరీ నేరేట్ చేయటం కోసం అది తప్పనిసరి. సో పేటా సినిమాకి ప్రైమ్ 9 న్యూస్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.